కదిలే కాలాన్ని బట్టి ఒక మనిషి మారకపోయినా తగిలిన గాయాలను బట్టి మారుతారు. సో అన్వాంటెడ్గా మీ ఆపోజిట్ పర్సన్ని ఎప్పుడూ ఒక మాట కూడా అనకండి. బికాజ్ మీకు అది ఒక్క మాటే, సో అనేసి మర్చిపోతారు. ఆ మాట పడిన వాళ్ళకే అర్థమవుతుంది అది వాళ్ళ మనసుకి కోలుకోలేని గాయమని. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ కొంచెం కూడా తగ్గదు. అలాగే మనం మంచోళమైతే ఎవ్వరు ఎన్ని నిందలు వేసినా మన వాల్యూ కూడా తగ్గదు. సో ఇది గుర్తుపెట్టుకొని హ్యాపీగా పాజిటివ్గా లైఫ్ లీడ్ చేయండి. మనల్ని అర్థం చేసుకునే వారికి ఏమీ చెప్పకపోయినా అర్థమవుతుంది. అదే మనల్ని అర్థం చేసుకోని వాళ్ళకి మనం ఏం చెప్పినా కూడా అపార్థమే అవుతుంది. ఒకరిని ప్రేమించడం గొప్ప కాదు, ఒకరిని భరించడం గొప్ప. ఏ రిలేషన్లో అయినా ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. బట్ వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరి ఇష్టాన్ని మరొకరి అలవాటుగా చేసుకుంటారు. కాబట్టి ఇద్దరు ఒకేలా అండ్ ఒకటిగా కలిసి ఉంటారు. అదే కదా నిజమైన ప్రేమ అంటే. నోరుంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడుకు. ఒక్కసారి దూరం అయితే వాళ్ళ విలువ అర్థమవుతుంది. ఎందుకంటే అనేసి మీరు బాగానే ఉండొచ్చు మళ్ళీ నార్మల్గా, బట్ ఆ మాట వల్ల కలిగిన బాధ మాత్రం పోదు. సో దూరం అయ్యాక బాధపడే కంటే దగ్గరున్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏ బంధంలో అయినా ఉండాల్సింది బాధ్యత, ఉండకూడనిది నిర్లక్ష్యం, ఇవ్వాల్సింది సమయం, నిలుపుకోవాల్సింది నమ్మకం. మీ బంధంలో ఉన్నాయా ఈ 4 చెక్ చేసుకోండి. లేకపోతే ఇవి ఫాలో చేసి చూడండి. మీ అంత హ్యాపీ పర్సన్ ఎవ్వరు ఉండరు అనిపిస్తుంది ష్యూర్గా. అపార్థం చేసుకునే వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రిమెంబర్, ఎందుకంటే వాళ్ళకి మనం ఎంత అర్థమయ్యేలా చెప్దామని అనుకున్నా ఎండ్ ఆఫ్ ద టైం వాళ్ళు అపార్థమే చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి అండ్ మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి. సో ఫైనల్గా అలాంటి వాళ్ళ దగ్గర సైలెంట్గా ఉంటే బెటర్ ఎక్స్ప్రెస్ చేయడం కంటే. థ్యాంక్ యూ ఆల్.